బైబిల్లో అయితే లేదు భస్మ బుధవారం అని. బైబిల్లో ఉందా ఏమన్నా? లేదు. ఇది గుడ్ ఫ్రైడేకి ఇంచుమించు 46 రోజులు ముందు వస్తుంది. ఎన్ని రోజులు? 44, 45 రోజుల ముందు వస్తుంది. ఆ 45 రోజుల ముందు వచ్చే బుధవారాన్ని ఏమన్నారంటే భస్మ బుధవారంగా పేరు పెట్టారు. అంటే బూడిద బుధవారం అని కూడా మనం అనొచ్చు. ఇది రోమన్ కేథల వాళ్ళు పోపు అని ఒక ఆయన దీన్ని ప్రారంభించారు. మరి బైబిల్లో లేనిది ఎలా ప్రకటించాడు అంటే బైబిల్లో ఉంది. ఏముంది? బూడిద అనేది బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఆది కాండం కొన్ని విషయాలు తటతట మీకు నేను మాట్లాడుతాను. ఆది కాండం 18వ అధ్యాయం 27వ వచనం. 18వ అధ్యాయం ఆది కాండం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన ప్రభుతో మాట్లాడటానికి తెగిస్తున్నాను అంటున్నాడు. బూడిద. ఇప్పుడు ఈ ప్రార్థన ఎక్కడ చేశాడు అబ్రహాం అంటే ఎవరి కోసం చేశాడంటే లోతు కుటుంబం కోసం. సొదొమ గొమొర్రాలు కొన్ని గంటల్లో కాలిపోబోతుంది. ఆ రోజు గడిస్తే ఆ రాత్రి అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాయి. ఆ విషయము అబ్రహాముతో దాచెదనా అని చెప్పి, ఎక్కడికి వచ్చారు ప్రభువా మీరంటే సొదొమను నాశనం చేయడానికి వచ్చామంటారు. ఆ మాటలు విన్న అబ్రహాం కంగు తిని బాధపడి ప్రారంభిస్తాడు. అయ్యా, ఆ పట్టణంలో 50 మంది అని ప్రారంభించిన ఈయన ఆఖరికి 10 మందికి వస్తాడు. 10 మంది ఆ పట్టణంలో ఉంటే కాపాడుతావా అని మాటలు మనం చూస్తాం. ప్రతిదానికి కూడా ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడో మనం చూస్తాం. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడినప్పటికీ, అబ్రహాము దేవుని సేవకుడిగా పిలువబడినప్పటికీ, అబ్రహాము ఒక ప్రవక్త అని బైబిల్లో రాయబడినప్పటికీ కూడా ఎంత గొప్ప బిరుదులు కలిగినటువంటి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అని పేరు తెచ్చుకున్నటువంటి అబ్రహాము ఎంత తగ్గింపు ఈ 18వ అధ్యాయంలో కనిపిస్తుంది. తగ్గింపు. ఒక శిల్పకారుడు శిల్పాలు చేయటంలో ఏమంటారు, నేర్పరి. ఎంత నేర్పరి అంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగనే చేస్తాడు. నీ పక్కన నేను నిలబెడితే, ఆ శిల్పాన్ని నీ పక్కన నిలబెడితే ఏమవుతుంది అంటే నేను గుర్తుపట్టలేరు, అంతే. అలా చేస్తాడనమాట. వినండి, తలపైకి ఎత్తండి. ఆయన చెక్కే శిల్పం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగనే శిల్పాన్ని చెక్కగలడు. నన్ను పక్కన నిలబెడితే శిల్పం ఏదో నేనెవరో కూడా గుర్తు పెట్టలేనంతగా చేయగలడు. అంత మహా పేరు తెచ్చుకున్నాడు. ఆ దేశంలోనే రాజు మెచ్చుకునేంతగా పేరు తెచ్చుకున్నాడు. పలాని శిల్పకారుడు అంటే అద్భుతము అనేట్టుగా పేరు తెచ్చుకున్నాడు. కానీ కొన్నాళ్ళకి ఏమైందంటే ఇతరులు కాస్తో కూస్తూ అహంకారం వచ్చింది, గర్వం వచ్చింది. ఎవరైనా పొరపాటున కొంచెం వంకబడితే ఓర్చుకోలేడు. ఇక్కడ ఇది తక్కువయింది అంటే నీకేం తెలుసు అని మాట్లాడతారు. అంటే గర్వం తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి? గర్వం ఎప్పుడు వస్తుంది? మనం ఎదుగుతూ ఉన్నప్పుడు. ఎందుకు మీరందరు తిరుగుతున్నారు? మనము ఎదుగుతూ ఉన్నప్పుడు. ఏమ్మా, గాలి జాలేదా? కూర్చోండి. మనము ఎదుగుతూ ఉన్నప్పుడు, మనం అభివృద్ధి అవుతున్నప్పుడు, అంచెలంచెలుగా మనము దీవించబడుతున్నప్పుడు, ఎదిగే కొద్ది ఒదగాలన్న మాట ఏమైపోయిందో కానీ ఈరోజు ఎదుగుతూ ఉన్నప్పుడు మనిషిలో అహంభావం రావటం మనం చూస్తున్నాం. అహంకారం, గర్వం, ఇవన్నీ ఒక మనిషిలోకి రావటం వాడి నాశనమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇతనిలో కొంచెం గర్వం పెరిగింది, పేరు వచ్చింది, ఇతనంటే మంచి ఫేమస్ అయ్యాడు, పలాని శిల్పకారుడు అంటే ఎలా కావాలంటే అలా వేస్తాడు అనే పేరు వచ్చింది. ఒకరోజు ఎందుకో ఒక జ్యోతిష్యుడు అతని ఇంటి వైపు వచ్చాడు. అతని ముఖం చూడగానే ఒక మాట చెప్పేశాడు, నాయనా, వారం రోజులను బతుకుతావు నువ్వు. ఎన్ని రోజులు బతుకుతా? ఒక వారం మాత్రమే నువ్వు బతుకుతావు. ఆ వారం కూడా పలాని డేటు, పలాని రోజు, పలాని వారం నువ్వు చస్తావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పండి ఎలా ఉంటుందో. చెప్పండి, నువ్వు చస్తావు అంటే ఎలా ఉంటుంది? నువ్వు బతకవు అంటే ఎలా ఉంటుంది? పలాని రోజు నువ్వు చస్తావు అంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి.
నిద్ర లేదు, ఆహారం లేదు, చచ్చిపోతాను నేను, ఇంత గొప్ప పేరు పొందిన వాడిని నేను, దేవుడు మనిషిని సృష్టించాడు, ఈరోజు నేనే ఆ శిల్పాలు మనుషులు ఎలా ఉండాలో అలా సృష్టిస్తున్నాను, నాకు సావుందా అన్నట్టుగా తనలో తాను అనుకొని ఒక మంచి ఉపాయం పన్నాగం పన్నాడు. ఒక మంచి ఐడియా వచ్చింది అతనికి. ఏమిటి ఐడియా అంటే 7 రకాల శిల్పాలను చెక్కాడు. ఎవరిలాగా? తను ఎలా ఉన్నాడో అలాగనే చెప్పుకున్నాడు. అలా వినండి, తను ఎలా ఉన్నాడో అలాగనే 7 శిల్పాలు చెక్కాడు. ఒక్క దాంట్లో కూడా మార్పు లేదు. తను ఎంత అద్భుతంగా ఉన్నాడో అలాంటి శిల్పాలను చెక్కాడు. మరణదూత ఎలా కనిపెడుతుందో చూద్దాం అనుకున్నాడు. 7 శిల్పాలను నిలబెట్టాడు. జ్యోతిష్యుడు చెప్పినట్టుగా డేటు రానే వచ్చింది, ఆ వారం రానే వచ్చింది, ఆ రోజు రానే వచ్చింది, మరణదూత దిగి రానే వచ్చాడు. 7 శిల్పాలను పెట్టి ఒక శిల్పం చాటును దాక్కున్నాడు. ఇప్పుడు మరణదూత వచ్చింది, కన్ఫ్యూజ్ అయిపోయాడు. అదే పిల్లల్లో ఎవడు మనిషి అనేవాడు ఎవడు అర్థం కాల. పరీక్షగా చూసింది అర్థం కాల, తచ్చి చూసింది అర్థం కాల. ఎలా ఇప్పుడు మరణదూత ఇన్ని తీసుకొని వెళ్ళాలి, ఎలా అర్థం కాక ఆ శివు సతమతం అయిపోయిన మరణదూత వెళ్ళిపోదామని అక్కడ దాకా వెళ్ళాడు. అక్కడ దాకా వెళ్ళి మరలా ఎందుకు వెనక్కి వచ్చాడు, మరలా ఒక్కసారి అన్నిటిని పరిశీలనగా చూశాడు. చూసిన తర్వాత ఈ మరణదూత ఒక మాట అన్నాడు, ఈ శిల్పకారుడు చాలా అద్భుతమైన వాడే కానీ ఎందుకు ఈ చిన్న లోపాన్ని ఇక్కడ పెట్టాడే, అన్ని బాగానే చేశాడు, ఇందులో ఎందుకు లోపం పెట్టాడు అన్నాడు. అంతే అన్నాడు. ఏమండి, శిల్పాల చాటున దాక్కున్నవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పటికి ఎవరు నన్ను వంక పెట్టలేదు, నువ్వు మాట్లాడతావా, ఎక్కడుంది లోపం చూపి అన్నాడు. అరే పిచ్చోడా, నువ్వు బాగానే చేసావురా, నిన్ను బయటికి రెప్పించడానికి లోపం అని చెప్పాను, నీ గర్వం తలకెక్కింది నాయన, పద అని చెప్పి మరణదూత ఆ రోజు తీసుకుని వెళ్ళాడట. ఇప్పుడు చెప్పండి, వాడికి మరణం ఎలా వచ్చింది? గర్వమేగా, నాశనానికి ముందు కదా. ఒక వ్యక్తి నాశనం కావాలన్నా, ఒక వ్యక్తి పాడైపోవాలన్నా, ఒక వ్యక్తి చెడిపోవాలన్నా, ఒక వ్యక్తి అధోగతి పాతాళానికి తొక్కబడాలి అన్నా మొట్టమొదటిది గర్వమే. అది రానీకండి దయచేసి. నువ్వు అందంగా ఉన్నావు, మంచిదే, సంతోషించు, గర్వపడకు. నీకు బలగం ఉంది, మంచిదే, సంతోషించు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు 10 మంది నీకు హెల్ప్ చేస్తారు. ఏమండి, నీకు బాగా డబ్బు ఉంది, సంతోషించు, నీకు నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. కులాన్ని బట్టో, అందాన్ని బట్టో, బలాన్ని బట్టో, బంధుత్వాన్ని బట్టో, ఏమంటే నీకున్న ఉద్యోగాన్ని బట్టో, నీకున్న స్థలాన్ని బట్టో, నీకున్న పొలమును బట్టో, నీకున్న ఇల్లును బట్టో దయచేసి గర్విస్తున్నావేమో. ఆ రోజు సింహాసనం మీద కూర్చున్న నెబుకద్నెజరు ఏమయ్యాడు? కిందకు నెట్టివేయబడ్డాడు గాడిదలతో పాటు. 7 ఏళ్ళు, ఎన్నేళ్ళు? 7 సంవత్సరాలు పశువు వలె ప్రవర్తించాల్సి వచ్చింది. గర్వము తలకెక్కకూడదు. అందుకే గర్వము తలకెక్కితే సమాధుల వైపు చూడమంటారు. ఎటువైపు? సమాధుల వైపు చూడు, మనకంటే గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ ఉన్నారు అని. ఆ రోజు అబ్రహాము ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఏమంటున్నాడు? నేను ధూళియు పక్కనేముంది? మన మాట, మన అంశం రావాలి. బూడిదనయ్యా, నేను బూడిదను, నీతో మాట్లాడటానికి తెగిస్తున్నాను అంటే ఎంత తెగించినా కూడా తనలో తగ్గింపు తగ్గింపు తగ్గింపు. యేసు ప్రభు చెప్పిన మాట మీ అందరికీ గుర్తుంటే చెప్పండి ఒకసారి. తనను తాను, సింపుల్. పైకి రావాలి అనుకుంటే తగ్గించుకో, ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అంటే తగ్గించుకో, ఉన్నత శిఖరాలు మెట్లు పెట్టుకొని ఎక్కాలి అంటే తగ్గించుకో. ఎట్లకు తెలుసండి, ఎదిగే కొంది వదగటము మనకు తెలియదు, అది తేడా. అర్థమైందా? బూడిద బూడిద భస్మ బుధవారాన్ని బూడిద బుధవారంగా కూడా మాట్లాడతారు. బూడిద దేనికి గుర్తుగా ఉందంటే పశ్చాత్తాపానికి గుర్తు. దేనికి గుర్తు? ఒక మాట మీకు చూపిస్తాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1, 2, 3 వచ్చినాయి. చదువు. 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 1.
ఆ, చింపుకొని వేసుకొని ఎక్కడ పోసుకున్నాడు? బూడిద చల్లుకొని బయలు వెళ్ళి. చూసావా? బూడిద దేనికి సాదృశ్యంగా అంటే అబ్రహాము తగ్గింపుకు సాదృశ్యంగా ఉంటే, ఈడ బూడిద దేనికి సాదృశ్యం అంటే ఒక సమస్య వచ్చింది, పరిష్కారం కావాలి అని అనుకున్నట్లయితే ఆ రోజు మొర్దెకయ్య బూడిద చల్లుకున్నాడండి. బూడిద చల్లుకొని ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవాలి? బూడిద. ఏవో అంత కోటీశ్వరుడే, ఏవో అంత ధనవంతుడే, ఏవో అన్నీ పోగొట్టుకున్నప్పుడు, అంతా పోగొట్టుకున్నప్పుడు ఏవో ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? బూడిదలో కూర్చొని. ఏబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. ఆ, 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 తీసుకొని ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. బూడిద అంటే కన్నీళ్లకు, వేదనకు, ఏడుపుకు, పశ్చాత్తాపానికి, తగ్గింపుకు కూర్చోడు. అన్నీ పోగొట్టుకున్నాడు అప్పటికే మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఆరోగ్యం కూడా పోయింది. ఈ భార్య వచ్చేది కూడా ఇక్కడే. ఈ 10వ వచనంలో, మన 9వ వచనంలో కనిపించింది, భార్య వచ్చి చచ్చిపోమంటారు. అయితే ఎక్కడ కూర్చొని ఉంటే భార్య వచ్చింది? బూడిదలో కూర్చొని ఉన్నప్పుడే. చిల్ల పెంకులతో గీక్కుంటున్నాడు. చిల 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 తట్టుకోలే. బూడిద బూడిద. ఇంకొక మాట మీకు చూపిస్తాను. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నేను ఇవన్నీ చెప్పినవే మీకు ఊరకట్ల ఆ సంగతి వినబడినప్పుడు అతడును దిగి తీసివేసి కోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండును. చూసావా? ఎడ కూర్చున్నారు? ఎవరు? ఎవరైనా? నినివే పట్టణానికి రాజండి. అలాంటి రాజు యోనా ప్రకటన చేస్తే 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం కాబోతుందని ప్రకటన చేస్తే అందరూ దిగారు. మంత్రి దిగాడు, రాజ్య సింహాసనం మించి రాజు దిగాడు, రాజ వస్త్రాలు తీసుకొనేసాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చొని ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ రోజు నినివే పట్టణాన్ని రాజే కాపాడుకున్నాడంటే సందేహమేమీ లేదండి. ఆ రోజు నినివే రాజు దిగి ప్రార్థన చేశాడు కాబట్టి బహుశా ఆ రోజు ఆ పట్టణం కాపాడతాడు. బూడిద బూడిద. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాటలు విందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. అయ్యో అయ్యో వేచేదా, మీ మధ్యలో చేసిన అద్భుతాలు ఆ పట్టణములు వారు కట్టుకొని బూడిద వేసుకొని. మెయిన్ విషయం ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? అరే నాయన, ఇక్కడ చేసిన అద్భుతాలు, ఇక్కడ చేసిన మహిమ కార్యాలు, మీ పట్ల మీ ప్రాంతంలో చేసిన మహిమ కార్యాలు ఇంకొక ప్రాంతంలో జరిగి ఉంటే ఈరోజు ఇదే బాధపడుతుంటారు. ఈ ప్రాంతంలో ప్రకటించే సువార్త ఇంకొక ప్రాంతంలో ప్రకటిస్తే, ఈ ప్రాంతంలో పాడే పాటలు ఒక ప్రాంతానికి వెళ్ళి పాడితే, నరసరాపాట వెళ్ళి పాట పాడితే ఏడ్చారండి, ఏడ్చారు. వారు మరలా ఫోన్ చేసి చెప్పింది ఏంటో తెలుసా? ఆ పాటకు ఎంత అద్భుతంగా ఉందో మీ సాక్ష్యం కూడా చెప్పింటే బాగుండేదండి. ఆ పాటే మా సాక్ష్యం. ఈ ప్రాంతంలో పాడే పాటలే కానీ, ఈ ప్రాంతంలో చెప్పే బోధే కానీ, ఈ ప్రాంతంలో చేసే కార్యాలే కానీ ఇంకొక ప్రాంతంలో జరిగితే ఆ ప్రాంతం వారు యేసు చెప్తున్న మాటలు ఈ నాయి కాదు. ఆ ప్రాంతం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బూడిదలో కూర్చొని ఏడ్చేవాళ్ళు, పశ్చాత్తాపపడేవాళ్ళు, మారు మనసు పొందేవాళ్ళు, రక్షింపబడేవాళ్ళు. ఎన్ని మహిమ కార్యాలు ఇక్కడ జరగటం లేదు? ఎంతమంది మందిరంలో దీవించబడటం లేదు? ఎంత అద్భుతమైన సువార్త ఈ ప్రాంతంలో అందించబడటం లేదు? ప్రతి వాక్యాన్ని ఆధారపూర్వకంగా చూపించి మాట్లాడుకుంది నాకు చెప్పటం చేతగా కాదు, చెప్పుకుంటూ పోవడం నా చేతగా కాదు. ప్రతిదీ ఆధారం ఉండాలి. ఈ వాక్యం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఇది నిజమా కాదా, చెప్పేది వాస్తవం కాదా అనేది ఆధారంతో చూపించి మాట్లాడుతుంటే ఇంకొక ప్రాంతంలో అయితే గుంపులు గుంపులుగా జనం వచ్చి కూర్చొని దేవుని మాటలు వినేవారు. దేవుడికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు లెక్క పగించుకుందరుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక
రెండో అంశానికి మనం వెళ్తున్నాం. మొదటిది చూసాం, భస్మ బుధవారం అంటే బూడిద బైబిల్లో ఉందని. రెండోది 40 రోజులు ఉంటారు ఈ ఈ భస్మ బుధవారం కానించి. ఎన్ని రోజులు ప్రారంభిస్తారు? 40 రోజులు ఉపవాసం. కొన్ని సంఘాల వాళ్ళు 40 రోజులు ఉపవాసము, అందులో ఆదివారాలు తీసేస్తారు. ఆదివారాలు అన్నీ మామూలే మళ్ళీ. మిగతా 6 రోజులు ఉంటారు. ఇలా వాళ్ళు ఈ ఆదివారాలు కలుపుకొని 40 రోజులు వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. అప్పుడు ఏమైందంటే 44 ప్లస్ లేదా 45 రోజులు వస్తుంది. ఏది? గుడ్ ఫ్రైడేకి ముందు 46 రోజుల ముందు వచ్చే బుధవారాన్నే భస్మ బుధవారం అంటారు. ఈ 40 రోజులు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందంటే ఇది కూడా రోమన్ కేతల వాళ్ళే ప్రకటించిందే. అర్థమైందా? ఎలా ప్రకటన చేశారు అంటే ఫస్ట్ 40 గంటలు పెట్టారు. ఎన్ని గంటలు పెట్టారు? 40 గంటలు పెట్టారు. ఆ తర్వాత 40 రోజులు ప్రారంభించారు. దీన్ని కూడా బైబిల్లో ఆధారంగానే తీసుకొని వాళ్ళు మాట్లాడారు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 23:3. ఆ, ఆ, ఉమ్, 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 ఆ, తీసుకొని ఉమ్, ఉమ్, 23:3 వచనం. ఇదేనా? అదేం లేదా? 23, 28 ద్వితీయోపదేశకాండం 23:3 వచనం. సరే, 40 రోజుల గురించి మీతో నేను మాట్లాడుతున్నాను. 40 రోజులు బైబిల్లో చాలా చాలా వాక్యాలు. 40కి ఒక ప్రాధాన్యత కూడా ఉంది. 40కి ఒక అద్భుతమైనటువంటి సంఖ్యగా కూడా బైబిల్లో ఏర్పాటు చేయబడింది. ఆ రోజు ఆ రోజు జలప్రలయము. 40 గట్టిగా చెప్పు. ఆహా, కారణం 25, 25:3, 25:3 చదవండి. చాలే, చూసావా? 40 దెబ్బలే కొట్టాలి కొరడాతో. యేసు ప్రభుని ఎన్ని దెబ్బలు కొట్టారు? ఒకటి తక్కువ 40 అంటారు. 39 అనరు. ఒకటి తక్కువ 40. 7కి ఎంత సంఖ్య ప్రాధాన్యత ఉందో, 10కి ఎంత ప్రాధాన్యత ఉందో, 3 అనే సంఖ్యకి ఎంత ప్రాధాన్యత ఉందో, 40 అనే సంఖ్యకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఆది కాండానికి వెళ్దాం. ఒక్కొక్కరి గురించి వరకు నీకు నేను అలా చూపిస్తాను. 7వ అధ్యాయం 4వ వచనం. ఆది కాండం 7వ అధ్యాయం 4వ వచనం. 7 దినములకు నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద. చూసావా? ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు? 40 రాత్రులు 40 పగళ్ళు. 12వ వచనం కూడా చదవమ్మా. రాత్రుల్లో ఎలాంటి వర్షం కురిసింది? ప్రచండ వర్షం కురిసింది. 17వ వచనం. 17వ వచనం. 40 దినములు. చూసావా ఎన్నిసార్లు రాయబడింది 40 40 40 అని? ఒకటి చెప్పండి. 40 అనే సంఖ్యను ఎందుకు ఎన్నుకున్నారు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలియదు. ఇందాక మనం అబ్రహాం ప్రార్థన చేస్తూ కూడా ఆయన 50 మంది స్టార్ట్ చేసిన తర్వాత ఏమంటాడు? 45 మంది అంటాడు. 45 అయిన తర్వాత ఏమంటాడు? 40 మంది ఆ పట్టణం ఉంటే కాపాడుతావా అంతం కూడా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 అనే సంఖ్య ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే 24వ అధ్యాయం నిర్గమకాండం 18 వచనం. 24:18. మోషే ప్రవేశించి కొండ మీద రేయింబవళ్ళు 40 దినాలు ఎక్కడ ఉన్నాడు? ఏ కొండది? ఏ కొండ మీద 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది? ఏ పర్వతం? ఇప్పుడు చెప్పండి. మోరియా పర్వతమా? రూపాంతరం కొండ.
అది యేసు ప్రభువు వెళ్ళింది కదా. మోషే ఉన్న ఎక్కిన కొండ ఏది? ఏ పర్వతం మీద ఆయన 40 రోజులు ఉన్నాడు? కినాయి పర్వతం మీద. ఏ పర్వతం? కినాయి పర్వతం. ఓరేవు పర్వతం వేరు, మళ్ళీ మోరియా పర్వతం వేరు. వీలైతే 7 కొండల గురించి ఒకసారి చెప్తారు. 7 కొండలు అంటే తిరుపతి కొండ అనుకునేది మీరు, ఈ రక్తం కొట్టండి. అర్థమైందా? ఒక్కొక్క కొండ, ఒక్కొక్క పర్వతం గురించి కూడా మాట్లాడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? సినాయి పర్వతం మీద ఎన్నిసార్లు ఉన్నాడు? 40 రోజులు. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన విఫలమైపోయింది తెలుసా? 10 ఆజ్ఞలు పలకలు తీసుకొని కిందకు వచ్చిన తర్వాత సినాయి పర్వతం కింద, కొండ కింద చాలా వ్యభిచారమైన పనులు జరుగుతుంది. చాలా నీచమైన కార్యాలకు ఇస్రాయేలు ప్రజలు ఒడికెట్టారు. ఎంత పాపానికి ఒడికెట్టారంటే ఒక లేగ దూడను తయారు చేసుకొని యెహోవా స్థానంలో పెట్టారు. నీవే యెహోవా దేవుడు అంటున్నారు. ఒక దూడను తీసుకొచ్చి పెట్టి, ఒక బొల్లావును పెట్టి, ఒక లేగ దూడ విగ్రహాన్ని తయారు చేసి యెహోవా నీవే అంటున్నారు. ఎంత దారుణం ఇది! ఎంత దారుణం అండి! దేవుణ్ణి ఒక దూడలో పోల్చేశారు. మమ్మల్ని రప్పించిన యెహోవావు నీవేనని దాని ముందు నాట్యం చేస్తున్నారు. దాని ముందు డ్యాన్సులు వేస్తున్నారు. దాని ముందు ఇష్టానుసారంగా తాగి తిని ఎగురుతా ఉన్నారు. ఇదేగా ఈరోజు జరుగుతుంది. రేపు వేస్తారు కూడా చూడండి. క్రైస్తవులు కూడా ఎలా తగలబడ్డారు చూడండి ఈరోజు. ఓ హిందువులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వినాకమయ పండుగ చేసుకొని, డ్యాన్సులు వేసుకొని, డీజే బాక్సులు పెట్టుకొని, మనం ఒక లారీలో సిలువ పెట్టుకొని, ఏంటండి ఇవన్నీ? ఏంటి ఇవన్నీ? అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ. చిందులేయటమేంటి? ఆత్మతో సత్యముతో ఆరాధించమని బైబిల్ సెలవిస్తా ఉంటే డాన్సులు వేయటమేంటి? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు 32 అధ్యాయంలో ఎంత కోపానికి గురయ్యాడు తెలుసా? వీరందరినీ ఏం చేస్తాను నేను? అగ్నితో కాల్చి పడేస్తాను. వీరందరినీ అగ్నితో కాల్చి పడేస్తాను. మోషే నువ్వు పక్కన ఉండు, నీ సంతానాన్ని ఇంతకంటే గొప్ప జనంగా చేస్తానన్నారు తెలుసా? అయితే మోషే చేసిన ఆవేశంలో చేసిన పని ఏంటి తెలుసా? 40 రోజులు ఉపవాసం ఉన్న ప్రార్థన ఏదంటారు? బూడిదలో పోసిన పన్నీరు ఎలా అయింది? చేతిలో ఉన్న 2 పలకలను పగలగొట్టేశాడు. దేవుడు రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలను కొట్టిపడేశాడు, పగలగొట్టేశాడు. మరలా 40 రోజులు, ఒకసారి కాదు సినాయి పర్వతం ఎక్కింది ఆయన. మరలా 40 రోజులు. ఎక్కడ? చదవండి, ద్వితీయోపదేశ కాండమా? ఇందాక ఎక్కడ చదివారు? నిర్గమా కాండం చదివి, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 9వ వచనం. ఎక్కినప్పుడు మాని 40 పగళ్ళు ఉంటిని. అప్పగించను ఆ కొండ మీద. ఉండెను. ఆ 40 పగళ్ళు రాత్రులు గడిచినప్పుడు అప్పగించిన 11వ వచనం. అది 18వ వచనం కదా. వలన చూసి మునపటంటే ఒకసారి 40 రోజులు ఉపవాసం ఉన్నాను. మునపటి వలె మరలా ఏం చేశాను? 40 పగళ్ళు 40 రాత్రులు. చూసావా? మళ్ళా 40 రోజులు మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు పట్టుకొని వచ్చాడండి. అందుకే ఉపవాసము బూడిదలో పోసిన పన్నీరు కాకుండా జాగ్రత్త పడదాం. ఇక మనం చూసినట్లయితే 40 రోజులు అనేది ఆ రోజు దావీదు
పిల్లవాడిగా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు వాళ్ళ అన్నలు యుద్ధంలో యుద్ధ రంగంలో ఉన్నప్పుడు గొల్యాతు అనే ఒక సూర్యుడు ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు ప్రజలను ఛాలెంజ్ చేస్తూ ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో కూడా ఎన్ని రోజులంట చదవండి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. ఆ ఫిలిష్తీయులు సాయంత్రం బయలుదేరుతూ 40 రోజులు, చూసావా, 40 రోజులు చూడండి నేనెంత గొప్ప, చూడండి నేనెంత పొడుగున్నానో, చూడండి నేనెంత బలవంతున్నో అండి. ఎన్ని రోజులు? 40 రోజులు తను తానే కనపరుచుకుంటా ఉంటే ఇజ్రాయెల్ ప్రజల్లో మొనగాళ్ళలాంటి వాళ్ళు, వీరుల్లాంటి వాళ్ళు బయటికి రాలే ఇళ్లలో. వాడిని చూసి, వాడి అంగం చూసి, వాడి హైట్ చూసి, వాడి ఎత్తు చూసి, వాడి బలం చూసి, వాడి దగ్గర ఈత చూసి, వాడి దగ్గర ఉన్న ఖడ్గం చూసి, వాడి దగ్గర ఉన్న డాల్ చూసి, అవన్నీ చదువుకోవాలంటే 17వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఎంతంత బరువు వస్తువులు వాడి దగ్గర ఉన్నాయో అండి. వాడి ఆకారాన్ని చూసి 40 రోజులు భీతితో భయముతో వణికిపోతుంటే దావీదు వచ్చాడు, వాడిని ఒక్క దెబ్బనే కొట్టిపడేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 40 రోజులు ఎవరు? ఏలియా. 19వ అధ్యాయం రాజుల గ్రంథం 8వ వచనం. రాజుల గ్రంథం. అతడు లేచి చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అంటే ఓరేబు పర్వతం ఎక్కాడు. ప్రియులారా, 40 రోజులు ఒక్క పూట తిన్నాడట ఏలియా. దేవదూతలు పెట్టిన భోజనం. ఇక భోజనం లేదేం లేదు. 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు పని చేస్తే ఉపవాసం ఉండొచ్చు అనే దానికి దీనికి అర్థం ఇదే. మీరు పని చేసుకుంటా ఉపవాసము ఉండొచ్చు, మీరు వ్యాపారం చేస్తూ ఉపవాసము ఉండొచ్చు. ఎలా? ఎవరు పెడతారు? 40 రోజులు ఉపవాసం ఉంటే, పని చేయకుండా ఇంట్లో ఉంటే ఎవరు పెడతారు? కాదు కదా. మీరు పని చేస్తూ ఉండొచ్చు, వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, కానీ ఎక్కడ ఉన్న నియమాలు పాటించరు. నియమాలు దాటడానికి వీలు లేదు, నిబంధనలు దాటడానికి వీలు లేదు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉపవాసం ఉండి తీరాల్సి. 40 రోజులు రాత్రింబగలు నడుచుకుంటూ వెళ్ళాడు. ఓరేబు అనే పర్వతానికి ఎక్కగలిగాడు. ఉపవాసం ఉన్న శక్తి ఏంటంటే దేవుని పర్వతాన్ని ఎక్కించగలదు, దేవుని రాజ్యానికి నిన్ను చేర్చగలదు. ఇక యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. 40 అనే సంఖ్య గురించి మాట్లాడుతున్నాను నేను. యోనా గ్రంథము ఆ పట్టణములో సంచరిస్తూ ఇక 40 దినములకు నినివే పట్టణం ఏం కాబోతుంది? నాశనం కాబోతుంది. ఎన్ని రోజులకు? 40 రోజులకు. ఒక్క రోజు ప్రకటన చేస్తే నినివే వాళ్ళు మొత్తం వారి చెడు నడతలు మానుకున్నారు, మోకాళ్ళు ఉంచారు, బుడిదలో కూర్చున్నారు, ప్రార్థన చేశారు, బాగుపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక యేసు ప్రభు గురించి మీకు తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం కూడా 4:2. 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట చాలే. యేసు ప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? 40 రోజులు. ఏలియా ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? మోషే ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? 40. 40కున్న సంఖ్య గురించి మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఇక యేసు ప్రభు సమాధి చేయబడి ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 రోజులు భూమి మీద. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎన్ని రోజులు ఉన్నాడు? చెప్పండి, ఎన్ని రోజులు? 40 దినాలు అనేక మందికి కనపడుతూ వచ్చాడు. ఆ మాటలు కూడా చదవండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. 40 దినముల వరకు వారికి కనపడుతూ అనేక ప్రమాణములను చాలే. ఎన్ని రోజులు కనపడ్డాడు యేసు ప్రభు? ఎన్ని రోజులు భూమి మీద ఉన్నాడు? ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు 40 దినాలు అనేక మందిని చూస్తూనే ఉన్నారు, అనేక మంది కనపడ్డాడు.
ఒక్కసారి 500 మంది ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన. 11 సార్లు ప్రజలకు కనిపిస్తూ వచ్చాడు. ఇక లోక సువార్త ఆఖరి వచనంలో ఆయన ఆరోహణం కావటం మనం చూస్తాం, పరలోకానికి వెళ్ళిపోవటం. అయితే ఆఖరిగా అపోస్తలుడైన పౌలు 40 గురించి మాట్లాడుతూ ఆయన మాటలు కూడా ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. యూదుల చేత 5 మారులు, ఎన్నిసార్లు తిన్నాడు? 5 సార్లు. యేసు ప్రభువును కొట్టింది ఎన్నిసార్లు? ఒక్కసారి. ఎన్ని దెబ్బలు కొట్టారు? అది సంప్రదాయం అన్నమాట. 39 కొట్టాలి, 40 కొట్టడానికి లేదు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలును ఎన్ని మార్లు కొట్టారు? 5 సార్లు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఇది 40కున్న ఆ సంఖ్యకున్న విలువ గురించి మీతో నేను మాట్లాడాను. ఇక మూడో మాట నేను చెప్పి ముగింపులోకి తీసుకొని వస్తాను. మొదటిది భస్మ బుధవారం, బూడిద బుధవారం గురించి మాట్లాడాను. బూడిద అనేది బైబిల్లో చూపించాను. బూడిద పశ్చాత్తాపానికి, కన్నీళ్లకు, వేదనకు, బాధకు కూడా గుర్తు. బూడిద, అందుకే బూడిదని ఏం చేస్తారు? ఇలా శిలువ గుర్తు కూడా బూడిద తీసుకొని వేసుకుంటారు. దాన్ని మన హైందువులు ఏం చేస్తారు? ఈ బూది అంటారు. ఏమంటారు చెప్పండి? ఈ బూది అంటారు చూడు. ఈ బూదిని ఇలా అలా పెట్టుకుంటారు. మనం బూడిదను అలా సిలువ వేసుకుంటాం. ఈ ఆచారం మనం ఆచరించాల్సిన పని అయితే లేదు. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మనము చేయాల్సిన పని బైబిల్లో లేదు. అది పూర్వకాలం సిస్టమ్. నెంబర్ 2, 40 రోజులు మనం ఉపవాసం ఉండొచ్చు. 40 దినాలు మనం ప్రార్థన చేయొచ్చు. 40 రోజులు మనము కష్టపడి ఏదైనా సాధించుకోవచ్చు. దాని గురించి కూడా మాట. ఉపవాసం ఉంటే లాభం ఏంటి? ఇది మనకు ప్రశ్న. ఉపవాసం ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి? ఉపవాసంలో శక్తి ఉందా లేదా? ఉపవాసం ఉండటం వల్ల ఫలితము కనిపిస్తుందా లేదా? బైబిల్లో ఉపవాసం ఉన్నవారు ఉన్నారా లేరా? ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. ముందు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్చుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖ మోకాలై ఉండొద్దు. దయచేసి ఉపవాసం ఉన్నప్పుడు 7 మోకాలు పెట్టుకొని రాకండి. అది దాని అర్థం. ఎవరైనా చూసినప్పుడు అక్క నేను ఉపవాసం ఉన్నాను నీరసంగా మాట్లాడకండి. అది ఏంటి? ఉపవాసం ఉన్నట్టు నెట్టంతా చిర్రాబర్ర చేసుకొని ఉపవాసం ఉన్నట్టు గుర్తుగా అందరికీ కనిపించేలా ఉపవాసం ఉండొద్దు. యేసు ప్రభు చెప్పిన మాట. వేషధారుల వలె మీరు ఉండొద్దు. మీరు ఉపవాసం ఎలా ఉండాలంటే మీ ముఖము కడుక్కొని చదువయ్యా చేసుకుందరు చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు ఇది గుర్తుపెట్టుకొని మనుషులు చూడాలని కాక రహస్యమందున్న నీ తండ్రికి కారణపడవలనని మీరు ఉపవాసం ఉండండి. చాలే, అప్పుడు రహస్యమున్న తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చింది. 21 రోజు ఉపవాసం ఎలా ఉంటారంటే దేవునికి నేను కనపడాలి, దేవుని దృష్టిలో నేను పడాలి, దేవుడు నన్ను చూడాలి, దేవుని దయను నేను పొందుకోవాలి. మనుషులు చూడాలని తిండి మానేయకండి, మనుషులు చూడాలని తలంటుకున్నట్టు కనపడకండి, వేషధారుల వలె ఉపవాసం ఉండకండి అని బైబిల్ సెలవిస్తుంది. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇంకొక మాట మీరు చేయవలసింది అంటే దయచేసి 21 రోజు ఎవరితో గుద్దులాడకండి. ఇది అర్థమైందా? రెండోది ఏం చేయకూడదు? ఎవరితో కలహం పెట్టుకోకండి, ఎవరితో గొడవ పడకండి. 58వ అధ్యాయము యెషయా గ్రంథం 3వ వచనం చదవద్దులే. మీరు గుద్దులాడుతూ ఉపవాసం ఉంటున్నారని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దయచేసి అందరితో సమాధానంగా ఉండండి, ఎవరి మీద అలక్కండి. ఇంట్లో ముఖ్యంగా మీ భార్య భర్తలు, ఇదే సాతాను యొక్క పన్నాగం. మొట్టమొదటిగా రేపేది నీ భార్యనే. దయచేసి భర్తలారా అది గుర్తుపెట్టుకొని మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉపవాసములో విరమించుకోవడానికి సాతాను చేసే పన్నాగం ఇంట్లోనే శత్రువును లేపుతుంది, గొడవను రేపుతుంది. ఉపవాసం ఆపే, ఎందుకు? దీక్ష పోయింది, నియమం పోయింది,
నీ భార్య మీద పడి కొట్టావో ఉపవాసం వద్దు, కొట్టిందాకా తెచ్చుకోవద్దని నేను చెప్తున్నాను. అర్థమైందా? కొట్లాడదాకా పోవద్దని దయచేసి బైబిల్ సెలవిస్తుంది. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో మీకు చెప్తున్నాను, ఎలా ఉండకూడదో కూడా మీకు చెప్తున్నాను. నెంబర్ 2, రెండోది, ఎలా ఉపవాసం ఉండాలి? ఎలా ఉండాలి? దేవుడు చూడాలని, దేవుడికి కనపడాలని మనం ఉపవాసము ఉందాం. మూడోది, ఎందుకు ఉపవాసం ఉండాలి? మూడో మాట, ఉపవాసం ఎందుకు ఉండాలి చెప్పండి. యెహోవాను బతిమాలుకొనుటకై. ఇంకా పర్వాలేదు, మీరేం చెప్పినా పర్వాలేదు, మంచి మాట. ఎందుకు మనము 21 రోజు ఉపవాసం ఉండాలి? అది ఏమి రాకుండండి, కీడులు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి, విపత్తులు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు. మనల్ని పాడు చేయాలని ప్రయత్నాలు చేస్తున్న శత్రువులు ఉన్నారు. మన కుటుంబాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సైతాను ఉంది. కీడులు రాబోతున్నాయి, ప్రమాదం రాబోతుంది. ఎటువైపు నుంచి అయినా మీ ఇంటి మీదకి, మీ బిడ్డల మీదకి సైతాను దాడి చేయదు. ముఖ్యంగా దాని నుంచి బయటపడటానికి, కీడు నుంచి బయటపడటానికి మీరు ఉపవాసం ఉండండి. యోవేలు గ్రంథం, యోవేలేనా 2వ అధ్యాయం 12వ వచనం. ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ రండి, ఇదే యెహోవాకు కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడు. చూశావా? ఏ కీడైతే దేవుడు తలపెట్టాడో, ఏ కీడైతే శత్రువు తలపెట్టాడో, ఏ కీడైతే సైతాను తలపెట్టాడో, ఏ ప్రమాదం అయితే నీరు వెళ్తున్న మార్గంలో పొంచి ఉందో, ఆ కీడును తప్పించుకోవడానికే ఉపవాసము. ఈ 40 రోజులు ఉపవాసము, 20 రోజులు ఉపవాసము, 7 రోజులు ఉపవాసము, 3 రోజులు ఉపవాసము ఎందుకు అంటే, ముఖ్యంగా మన కుటుంబాన్ని మనము కాపాడుకుందాం. మన బిడ్డలను ఆయన రెక్కల కింద దాచిపెట్టుకుందాం. మన కుటుంబాన్ని ఆయన రెక్కల కింద జాగ్రత్తగా కప్పి పెట్టుకుందాం. అలా కప్పి పెట్టాలి అంటే, కీడు రాకుండా ఉండాలంటే ఉపవాసం ఉండాలి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. యోనా గ్రంథం. ఆ పట్టణములో సంచరిస్తూ ప్రకటన చేయగా ఉంచి సాటించి 10వ వచనం చదువు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయాలనుకున్న కీడు చేయక మానెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసావా? నువ్వు చేసిన పొరపాటును బట్టి, నువ్వు చేసిన పాపమును బట్టి, నీ బిడ్డలు తిరిగిన తిరుగులను బట్టి, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి, నువ్వు వేసిన తప్పటడుగులను బట్టి దేవుడు చూసి ఊరుకుంటాడు అనుకుంటావేమో. ఆయన ఊరుకోడు, చర్య తీసుకుంటాడు. వీరిని ఇలా తయారయ్యారు, ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఉపవాస ప్రార్థన నీకు అక్కడికి వస్తుంది. ఉపవాస ప్రార్థన నీ పాపం నుంచి విడిపిస్తుంది. ఉపవాస ప్రార్థన రాబోతున్న కీడు నుంచి తప్పిస్తుంది. అందుకు దయచేసి ఉపవాసం ఉండి తీరాలి. 21 రోజు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాబోతున్న కీడును, రాబోతున్న ప్రమాదాన్ని, రాబోతున్నటువంటి శోధనల నుంచి మనం తప్పించుకుందాం. యోనా గ్రంథంలో కీడు దేవుడు చేయకుండా నినివే పట్టణాన్ని ఏం చేశాడు? కాపాడాడు. నీ కుటుంబాన్ని కాపాడా. ఎప్పుడు ఉపవాసం ఉండాలి? ఎప్పుడు ఉపవాసము ఉండాలి? లేక ఎందుకు ఉపవాసము ఉండాలి? ఎలా అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, ఎప్పుడు ఉపవాసం ఉండాలంటే మన ప్రజలు మన కళ్ళెదురుగానే నశించిపోతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మాట. మన ప్రజలు అంటున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఎవరు మన ప్రజలు? మన వాళ్ళే. ఎవరు మన వాళ్ళు? మన సొంత స్నేహితులే, మన సొంత తోగుటువులే, మన సొంత బిడ్డలే, తల్లి తండ్రే.
దేవుణ్ణి ఎరగక నశించిపోతున్నారే, నరకానికి వెళ్ళిపోతున్నారు. రక్షణ లేకుండానే పాతాళానికి దిగిపోతున్నారు. నాశనం అయిపోతున్నారే, రేపు నరక వేతన అనుభవిస్తారే. ఇలాంటి 21 రోజు ఉపవాస ప్రార్థన నీకు అవకాశం దొరికితే 21 రోజు నీ తల్లిదండ్రిని రక్షించుకో, నీ బిడ్డలను రక్షించుకో, నీ అన్నదమ్ములను రక్షించుకో, నీ బంధువులను రక్షించుకో, నీ స్నేహితుల్ని రక్షించుకో. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నా జనుల మీదకి రాబోతున్న కీడును, నాశనమును చూసి ఆమేన్ హల్లెలూయా. ఎస్తేరు మాట్లాడుతున్న మాటలండి, ఒక మహారాణి మాట్లాడుతున్న మాటలు. నా జనుల మీదకి ఒక భయంకరమైన కీడు రాబోతుంది. ఏమిటా కీడు? నరకము. నా ప్రజలు నాశనం కాబోతున్నారు. ఏమిటా నాశనమో? పాతాళంలో నా బిడ్డలు పడిపోబోతున్నారు. పాతాళంలో నా జాతి పడిపోబోతుంది. నా వంశమే నాశనం కాబోతుంది. ఏమండి, వంశం కోసం ఇవాళ ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క వంశోధారుడు కావాలి అని పెళ్లి చేసుకున్న యువకుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. 10 సంవత్సరాల పిల్లలు లేకపోతే, 15 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఇంతటితో ఈ వంశం అంతమైపోవాల్సిందేనా? మనకంటూ వంశధారుడు లేడా? మనకంటూ కూతురో కొడుకో పుడితే బాగుండు అని ఆలోచిస్తున్నారే. మనకు దేవుడు కనికరించి మంచి వంశాన్ని ఇచ్చాడు. మనకంటూ 10 మంది 15 మంది మనకు ఒక వంశం ఉంది. ఏమండి, మన జాతి ఒకటి ఉంది. మనకంటూ ఒక కులం ఉంది. మనకంటూ మన ప్రజలు ఒకరు ఉన్నారు. నీ తోబుట్టువులు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, నీ అమ్మా నాన్న ఉన్నారు, నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ చెల్లెలు ఉంది, నీ అక్క ఉంది. నీకు సంబంధించిన వాళ్ళు ఒక్కసారి పేర్లు లిస్ట్ రాసుకో. 21వ తారీఖు 21 రోజు క్షమించాలి. 21 రోజు నీకు సంబంధించిన వారి లిస్టు మొత్తం రాసుకో. రక్షణ లేని కుటుంబాలు, మీకు సంబంధించిన వారి కుటుంబాలు రాసుకో. నీ స్నేహితులు, ముఖ్య స్నేహితులు ఎవరున్నారో రాసుకో. నీకంటూ నీ రక్త సంబంధులు ఎంతమంది ఉన్నారు రాసుకో. నీకంటూ బంధువులు ఎంతమంది ఉన్నారు రాసుకో. నీకంటూ మారు మనసు పొందని మీ అమ్మా నాన్న, మీ అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు రాసుకో. అన్ని రాసుకొని 21 రోజు నీ వంశాన్ని ఎందుకు రక్షించుకోకూడదు? నీ జాతిని ఎందుకు ఎస్తేరు వలె నాశనం కాకుండా కాపాడుకోకూడదు? ప్రార్థన చేయి. 21 రోజు ప్రార్థన చేసి నీ ప్రజలను రక్షించుకోవటానికి ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, మన ప్రజలు నాశనం అయిపోతున్నారు, మన బంధువులు నాశనం అయిపోతున్నారు. నిన్న మా వదిన దినానికి మేము వెళ్ళాం. వెళ్తే వాళ్ళంతా విగ్రహారాధికులు. మేమేం చేయగలం? ఇక పక్కనే కూర్చున్నారు. ఆఖరికి వాళ్ళు లేచి నూతన వస్త్రాలు తీసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాం, బయలుదేరి వచ్చేసాం. ఏమండి, ఆ పిండం పెట్టడము, ఆ తర్వాత పూజారి రావటము, అవన్నీ కూడా మా అమ్మగారు ఎంత ప్రార్థన చేసింది వాళ్ళ కోసం. మా నాన్నగారు మా అన్న పిల్లల కోసం ఎంత ప్రార్థన చేశారు. ఈ రోజుకు మా అన్నదమ్ముల కోసం, వాళ్ళ పిల్లల కోసం ఈ రోజుకు నేను ప్రార్థన చేస్తున్నాను. మా అక్క రక్షింపబడింది, మా చెల్లెలు రక్షింపబడ్డారు, మా ఇద్దరు బావలు రక్షింపబడ్డారు. ఆఖరికి మా అన్నయ్యకు కూడా నేను బాప్తిస్మం ఇచ్చాను. ఏమండి, మా బామర్దులిద్దరికీ బాప్తిస్మం ఇచ్చారు, మా అక్క కొడుకులకు బాప్తిస్మం ఇచ్చారు. మా అన్న పిల్లలు 4 అయితే 4లో అమ్మాయి ఇప్పుడు మారుతుంది. 3 కొడుకులు విగ్రహారాధన. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే బాధ. వీళ్ళు కూడా మారు మనసు పొందితే బాగుండు కదా ప్రభు. నీకు లేదా బాధ? నీకు ఉండదా? ఆఖరికి నీ భర్త నీ ఎండ ప్రార్థనకు రావటం లేదే, ఏమనాలి చెప్పండి? ఇక్కడ భర్తతో ఉండాలని ఎంత ఉబలాటంగా ఉంటావు నువ్వు చెప్పండి. నీ భర్త ఒక వారం రాకపోతే ఎంత బాధపడతావు చెప్పండి. ఏమండి, ఒక 10 రోజులు నీ భర్త కనిపించకపోతే ఎంత వేతన అనుభవిస్తావు. మరి నరకంలో నీ భర్త గాలి అల్లాడిపోతా ఉంటే ఆ రోజు పరిస్థితి. హాస్టల్లో ఉన్న నీ బిడ్డ పండగకి ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూసే ఓ తల్లి తండ్రి, ఆ పండగ రోజు నీ బిడ్డను చూసి, ఆ 10 రోజులు నీతో సెలవులకు నీ బిడ్డలు నీతో ఉంటే ఎంత ఆనందంగా ఉంటావు. హాస్టల్లో ఉన్న బిడ్డ కోసం ఇంట్లో నువ్వు అరిసెలు చేయవు, కూరలు చేయవు, గారెలు చేయవు, పకోడీలు చేయవు. ఏమండి, మంచి బిర్యానీ చేసుకొని తినవు. ఎందుకు? హాస్టల్లో నా కూతురు కొడుకున్నారు, వారు లేకుండా నేను ఎలా తింటాను అంటారు. మరి రేపొద్దున దేవుని రాజ్యంలో సంతోషం కలిగిన పట్టణం, పాలు తేనెలు ప్రవహించే పెండ్లి విందది. ఆ విందులో ఆనందంగా ఉండాల్సింది నీవు సంతోషంగా ఎలా ఉండగలవు? నీ పిల్లలు లేకుండా. సంతోషంగా ఎలా ఉండవు మీ అమ్మా నాన్న నీతో లేకుండా? సంతోషంగా ఎలా ఉండగలవు నీ భర్త లేకుండా, నీ భార్య నీతో లేకుండా? ఆలోచించండి.
ఎస్తేరు వలె నువ్వు ప్రార్థన చేయి. నేను నశించిన ఎన్నో వచ్చిన 4వ అధ్యాయం 16 వచ్చిన ఆఖరి మాటలో నేను నశించినా నశిస్తాను కానీ ఏమంటది? నా ప్రజల నాశనం మాత్రం ఒక పట్టుదల. ప్రార్థన చేయి. విగ్రహారాధికులని బంధువుల కోసం, స్నేహితుల కోసం, అయిన వారి కోసం, నీ బిడ్డల కోసం, నీ కొడుకుని తీసుకొని, నీ కూతురుని తీసుకొని, పని చేయబట్టుకొని బలవంతంగా మందిరానికి తీసుకొని వచ్చి దేవుని మందిరంలో కూర్చోబెట్టు. తప్పకుండా దేవుడు ఒకరోజు వారిని దర్శిస్తాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే వారం, వారం కాకపోతే 6 నెలలు, 6 నెలలు కాకపోతే సంవత్సరానికైనా వాడిని ఏదో ఒక రోజు దేవుడు పూర్తిగా దర్శిస్తాడు. దర్శించిన రోజు వాడే మారుతాడు. అందుకే రక్షించుకోండి. మీ కుటుంబాలను మీరు రక్షించుకోండి. ఎవరి కోసం ఉపవాసం ఉండాలి, లేక దేనికోసం ఉపవాసం ఉండాలి? 21 రోజు. నేను ముగింపులోకి వచ్చేసాను. 3 విషయాలు ఎక్కువ చెప్తున్నాను. దేనికోసం ఉపవాసం ఉండాలి 21 రోజు? మీకంటూ ఏదైనా ఉందా? ఉంది కదా. మనకంటూ కొన్ని అవసరాలు ఉన్నాయి, మనకంటూ కొన్ని అక్కరలు ఉన్నాయి, మనకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, మనకంటూ కొన్ని కళలు ఉన్నాయి. ఆ కళలు నెరవేర్చబడాలంటే దయచేసి ఉపవాసం ఉండి తీరాల్సిందే. మంచి సంబంధం కావాలి, ఉపవాసం ఉండి. మంచి చదువులో రాణించాలి, ఉపవాసం ఉండి. చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, ఉపవాసం ఉండి. పెళ్లి చేసుకొని మంచి పిల్లల్ని కనాలి, ఉపవాసం ఉండు. మంచి స్థలం కొనుక్కోవాలి, ఉపవాసం ఉండు. మంచి ఇల్లు కట్టుకోవాలి, ఉపవాసం ఉండు. మంచి వ్యాపారం మొదలుపెట్టి సంవత్సరం లాభాలు సంపాదించాలి, ఉపవాసం ఉండు. ఈ లోకంలో భూ సంబంధమైన అవసరాలు ఎన్నో ఉన్నాయి. వాటి కోసం 21 రోజు కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. చదువుదా మాటలు. సమూయేలు గ్రంథం 2 సమూయేలు 12వ అధ్యాయం 16వ వచనం, 12, 16. వచ్చినందున జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉన్న బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడు? బ్రతిలాడుతున్నాడు. 21 రోజు వచ్చి చాలా అక్కర్లు ఉన్నాయి ప్రభు, నాకు చాలా అవసరాలు ఉన్నాయి ప్రభు. ఆరోగ్యం కుదుట పట్టడంలో ఎన్ని మందులు వాడినా నాకు ఆరోగ్యం కావాలి. ఈ సంవత్సరం అద్దె ఇళ్లలో ఇబ్బంది పడుతున్నా, నెల వచ్చే వరకు 5,000, 6,000 రూపాయలు కట్టలేకపోతున్నారు. ఈ సంవత్సరము నేనంటూ ఒక స్థలం కొనుక్కోవాలి. ఈ సంవత్సరం వీలైతే వీళ్ళు కూడా కట్టుకోవాలి. మంచి స్కూల్లో, మంచి కాలేజీలో నా బిడ్డను చదివించలేకపోతున్నారు. వారిని పై చదువులకు పంపించాలి ప్రభు, సహాయం. చదువుకున్నాను, ఉద్యోగం లేదు ప్రభు, ఒక మంచి ఉద్యోగం నేను తెచ్చుకోవాలి. 21 రోజు నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే 7 రోజులు దావీదు నేల బయటిపోయాడు తెలుసా? నేల బయటిపోయాడు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. బిడ్డ చచ్చిపోయాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే చచ్చిపోయాడో అప్పుడు ప్రార్థన. ఇంకా చేసిన లాభం ఏముంది? ఆ రోజు అన్న ఒక అవసరంతో వచ్చి, ఒక అక్కరతో వచ్చి దేవుని మందిరములో గోజాడింది, ఏడ్చింది, కన్నీరు కార్చింది. ఎంతగా ఏడ్చిందో తెలిసిన? బహు దుఃఖాక్రాంతురాలై తన వేదనంతా ప్రభు దగ్గర చెప్తుంది. అద్భుతం. దేవుడు ఏం చేశాడు? తన అవసరాన్ని తీర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక ఏమి పొందుకున్నటకు 21 రోజు ఉపవాస ప్రార్థన చేయాలి. మనం ఏం పొందుకుందాం? చెప్పాలి. రక్షణ. ఇంకా రక్షణే. ఇంకా 21 రోజు దైవ దర్శనం నువ్వు పొందుకోవాలి. 21 రోజులో దేవుణ్ణి ముఖాముఖిగా నువ్వు చూడాలి. 21 రోజులో ఆయన రూపాన్ని నువ్వు చూడగలగాలి. ఈ 21 రోజు ఆయన మహిమను నువ్వు కనులారా చూడాలి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఆ దినముల యందు దానియేలును, మనం వచ్చాము 21 రోజు ఉపవాస ప్రార్థన, 3 వారాలనగా 21 రోజు.
గడుచు వరకు చేయలేదు. ఆ, ఆ, ఉమ్, రాలేదు. ఉమ్, ఐదో వచ్చిన, ఐదో వచ్చిన. ఆ, అదిగో దర్శనం, దర్శనం. 11వ వచనంలో మాట్లాడటం మనం చూస్తాం. ఆ దేవుడు దానియేలు నువ్వు నాకు బహు ప్రియుడువు అనే విషయాలు కూడా ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. ప్రియమైన దేవుని పెట్టారు. 21 రోజు, 21 రోజు రూపాంతరం పొందాలి, దైవ దర్శనం పొందుకోవాలి, దేవుణ్ణి ముఖాముఖిగా నువ్వు చూడాలి. 21 రోజు ప్రార్థన వల్ల దేవుని మహిమ కన్నులకు కన్నట్టుగా నీకు కనిపించాలి. అది ఉపవాస ప్రార్థన. ఇక ఇందులో ఆఖరికి వచ్చేసాం మనం. ఎవరితో ఉపవాసం ఉండాలి చెప్పండి? ఎవరితో ఉందాం? నీ భర్తతోనా, భార్యతోనా, కుటుంబంతోనా, పిల్లలతోనా? ఎవరితో ఉపవాసం ఉందాం? సంఘముతో. ఇంకా ఎవరితో? దేవునితో ఉపవాసము. 21 రోజు దేవునితో కలిసిపోవాలి. 21 రోజు దేవుడు నువ్వు ఉపవాసము, ప్లస్ వాసము అంటే ఇద్దరు. ఉప ప్లస్ వాసం అంటే ఇద్దరు. దేవుడు నువ్వు, దేవుడు. చదవన్న మాటలు నిర్గమకాండం 34:28. నిర్గమకాండము 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఎక్కడున్నాడు? ఎవరితో ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు ఎవరితో ఉన్నాడు ఉపవాసం ఉన్నప్పుడు? దేవునితో ఉండాలి. నేను ఈ 21 రోజు దేవుడు నువ్వు, దేవుడు నువ్వు. 40 రాత్రులు 40 పగళ్ళు సినాయి పర్వతం మీద మోషే ఒక్కడున్నాడా? అదే కాదు. 3 రాత్రులు వెళ్ళిపోయాను నేను పెద్ద కొండకు. 3 రాత్రులు వెళ్ళిపోయాను. ఇంటికాడ చెప్పలా, పొలం దగ్గరికి అని చెప్పాను, వెళ్ళిపోయాను. దాని పేరు గుండుగొండ. గుండుగొండ అంటారు. ఆ పక్కన ఒక పెద్ద పులిగ అయింది. పైకి ఎక్కిన తర్వాత ఆ సైడ్ ఊరికి ఇటువైపు కాకుండా అటు సైడ్ ఆ ఊరికి ఇంచుమించు 6-7 కిలోమీటర్లు ఉంటుంది కొండ. కొండకి వెళ్ళిపోయాను. ఆ పులిగేయలోకి వెళ్తే అంతా గబ్బిలాలే. ఆ గబ్బిలాలు పెంచదంతా అదంతా తీసి ఊడ్చేసి అక్కడ కడవ పట్టుకొని అక్కడే 3 రాత్రులు 3 పగలు ఉండిపోయాడు. ఎండల కాలం నీడల. ఒక్క వాటర్ బొట్టు కూడా లేవు. 3వ రాత్రి నా ఫ్రెండ్ ఎత్తుక్కుంటూ వచ్చాడు నన్ను. ఫోన్లు లేవు ఆ రోజుల్లో, ఫోనులు లేవు. నేను ఎప్పుడో ఒకసారి అన్నాను వాళ్ళతోటి, నేను వీలైతే ఏకాంతంగా కొండకు వెళ్ళి ఒక 3 రోజులు గడపాలనుంది అని అన్నా. ఆ మాటను గుర్తుపెట్టుకొని మా స్నేహితులు నలుగురు వెళ్ళి ఒక రాత్రి అంతా అడువంతా కేకలేసుకుని తిరిగాను. 3వ రాత్రి నన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అయిన పేతురు నన్ను కలిశాడు. ఆ రాత్రి ఇద్దరం గడిపాము. 3వ రాత్రి తెల్లవారుజామున దైవ దర్శనం చూసాము. తిరిగి కొండ దిగి మేము తెల్లవారుజామున 5 గంటల కొండకి దిగి వచ్చి ఆ రోజు మేము సేవకులం కాదండి, విశ్వాసులు. ఉపవాస ప్రార్థనలో ఏకాంతము అంటే దేవుడు నువ్వు, దేవుడు నువ్వు. మందిరం తాళాలు మీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏ కొండలకు వెళ్ళటానికి బాగోలేవు రోజులు. ఏకాంతంగా ఏ చెక్కల్లో కూర్చొని ప్రార్థన చేయడానికి కుదరదు ఈ రోజుల్లో. ఎందుకంటే పరిస్థితులు బాగోలేవు. ఇక మందిరం పక్కనే ఉంది, తాళం మీ దగ్గరే ఉంటుంది. తాళం తీసుకుని ఏకాంతంగా వచ్చాడు, కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా. 1 గంట గడపొచ్చు కదా దేవునితో. ఇంతకు ఎక్కడికి నడిపిస్తుంది ఉపవాస ప్రార్థన? 21 రోజు ఉపవాస ప్రార్థన ఎక్కడికి నడిపిస్తుంది? ఇందాక చెప్పాను, ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పర్వతంకు నడిపించింది. 40 రోజుల ఉపవాస ప్రార్థన ఎక్కడికి నడిపించింది? దేవుని పర్వతమైన రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజులు. ముగింపు అయిపోయింది ఇక టైం.
ముట్టి 7వ వచనం. లేచి భోజనము చేయమనగా చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేయగా ఆ భోజనం బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన ఓరేబునకు వచ్చెను. ఓరేబు అనే పర్వతం దేవునిది. ఆ ఓరేబు పర్వతం మీదనే మోషే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు పొదలో నుంచి మంట రావటం, పొద కాలిపోలేదు. ఆ రోజు దర్శనమిచ్చి మోషేతో మాట్లాడటం మనం చూస్తాం. ఆ ఓరేబు అనే పర్వతం మీదకి ఇప్పుడు ఏలియా ఎక్కుతున్నాడు. ఆ ఓరేబు అనే పర్వతమే దేవుని రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. 21 రోజు ఉపవాస ప్రార్థన దేవుని రాజ్యానికి నిన్ను చేరుస్తుంది. ఆఖరిగా ఏం చేస్తుంది ఉపవాస ప్రార్థన? ఆఖరి మాట. ఇంతకు 21 రోజు పాస్టర్ గారు మనల్ని ఏం చేస్తుంది ఉపవాస ప్రార్థన? దేవుని రాజ్యానికి వెళ్తున్నట్టు ఈ భూ సంబంధమైన సంతోషం ఏదైనా ఉందా? ఉంది. నువ్వు చేసి 21 రోజు ఉపవాస ప్రార్థన నీకు విజయాన్ని తెచ్చి పెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు ముఖ్యంగా ఎగ్జామ్కు సిద్ధపడిన బిడ్డలు. ఏరి ఎగ్జామ్ రాసే బిడ్డలు, ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, ఎగ్జామ్ రాసిన బిడ్డలకు, రాయబోతున్న వారికి, రాస్తున్న వారికి ఈ మాటలు. ఆ రోజు యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాడు. సైతాను శోధించి ఓడిపోయాడా? చెప్పండి. ఓడిపోయాడా యేసు ప్రభు? ఎన్ని రకాలుగా శోధించింది? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమని. ఓడిపోలేదు. మనుషుడు రొట్టె వలన బతుకుతాడేమో కానీ దేవుని మాట వలన బతకాలి అంటారు. రెండో శోధన, నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి దూకు. సైతాను మాట విని దూకితే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. ఆ సంగతి తెలుసుకున్న ప్రభు అన్నాడు, దాన్ని లెక్క చేయలేదు. ఆయన పాదాలు పట్టుకుంటుంది వాస్తవమే కానీ అది కాదు అక్కడ. 3వ మాట ఏమన్నది? నీవు నా కాళ్ళకు నమస్కారం చేయి, ప్రపంచమంతా నీకే. ఓడిపోలే. నీ దేవుడిన యెహోవాకే మొక్కాలని బైబిల్ సెలవిస్తుంది అని సైతాను ఓడించాడు. సాతాను వెళ్ళు అని గద్దించాడు. సాతాను వెళ్ళిపోయింది. విజయం ప్రభుకి దక్కింది. చదువుకుంటున్న పిల్లలు, ఉద్యోగం చేస్తున్న బిడ్డలు, వ్యాపారం చేస్తున్న బిడ్డలు, నష్టపోతున్న వారు దయచేసి 21 రోజు ఉపవాస ప్రార్థన చేయండి. విజయం మీ సొంతం కాకపోతే అలా చూడండి. ఏది కావాలన్నా ఉపవాసం, ఉపవాసం, ఉపవాసం. ఈ ఉపవాస ప్రార్థన ఆఖరి మాట చదవండి. 7వ అధ్యాయం సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు 7:10. సమూయేలు చేయుటకై వచ్చిరి. ఆ దినమున ఫిలిష్తీయుల మీద ఉరుములు ఉరిమించి చేయగా ఓడిపోయారు. సైతాను ఓడిపోవాల్సింది, అపజయం ఓడిపోవాల్సింది, పరాజయం ఓడిపోవాల్సింది. దేవుడు మన సొంతమైతే విజయం మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు మీతో 1, 2, 3 అట్లా చెప్పకుండా చాలా విషయాలు మీతో చెప్పాను. ఒకటి, భస్మపు ద్వారం అంటే బూడిద, పశ్చాత్తాపానికి. 21 రోజు మన పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేసుకునే 21 రోజు. నెంబర్ 2. రెండోది 40 దినాలు. 40 దినాలు మనం ఉండలేదు. 40 అనే సంఖ్య అద్భుతం. వీలైతే ప్రభుత్వమైతే ఈ సంవత్సరం అయిపోయాక వచ్చే సంవత్సరం 40 రోజులు మనం ప్రారంభించుకుందాం. ఇక ఆఖరిగా ఉపవాసం ఎలా ఉండాలో, ఎప్పుడు ఉండాలో, ఎందుకు ఉండాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఉంటే లాభం ఏమిటో అన్ని విషయాలు మీకు బోధించాను. ఇవన్నీ మరొకసారి మీరు వినాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఇది అప్లోడ్ అయిపోతుంది. మరొకసారి మీరు వినొచ్చు. కళ్ళుంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించునే గాక. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా, ఆయన ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ వాక్యం మా జీవితంలో నూరంతలుగా ఫలింపును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.